నువ్వు రోజు రోజు కూడా ఇల్లు కట్టడానికి ఏం పడాలి? నువ్వు శ్రమ పడుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు నీ కోసం చేసిన ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి, వాటిని గూర్చి దూతలతో చెప్తాడు, అబ్బాయి పెండింగ్లో పెట్టండి. అవి ఎక్కడ పెట్టమంటాడు? పెండింగ్లో పెట్టమంటాడు. వాటిని ఏం చేయమంటాడు? ఆపండి, నేను మరలా చెప్తాను. ఎందుకంటే ఆడికి బుద్ధి లేదు, ఆడు మనస్సు మారిపోయింది, వాడు హృదయం మారిపోయింది. ఇప్పుడే ఇవన్నీ నేను చేశానన్నాడు. ఇంతలోనే వాడేమన్నాడు? నువ్వే మా దేవుడు అని ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. ఇప్పుడు దాకా నన్ను పెట్టాడు, ఇప్పుడేం చేశాడు? ఇంకొకరిని పెడతాడు, రేపు ఇంకొకరిని పెడతాడు అని. ఎప్పుడైతే నీ మనస్సు మారిందో అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడండి? మనస్సు మార్చుకుంటాడు. ఇటువంటి సందర్భాల్లో మార్చుకుంటాడండి. కానీ ఈ సందర్భంలో దేవుడు మనస్సు మార్చుకునే దేవుడు కాదు. కానీ యోనా ఏమనుకున్నాడు? నా దేవుని మనస్సు ఏమైపోద్దండి? మారిపోయి ఆయన అగ్నిని కుమ్మరించుకోకుండా ఆ పట్టణాన్ని కాపాడేసాడు అనుకోండి. నా మాట ఏమైపోద్ది అని ఏం చేశాడంటే తర్షీషుకు వెళ్ళిపోవాలనుకున్నాడండి. దేవుడు యోనాకి ఏం చేశాడండి? బుద్ధి చెప్పాడు. బుద్ధి వచ్చినప్పుడు రెండో పర్యాయం ఎక్కడికి వచ్చాడండి? మొదటి పర్యాయం ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాలని వెళ్ళాడు. బుద్ధి వచ్చిన తర్వాత మనసు మార్చుకోకపోతే యోనా ఏమైపోతాడండి? ఏమండి, యోనా మనస్సు మార్చుకోకపోతే యోనా చనిపోదుడు. యోనాతో పాటు ఆ వాడలో ఉన్న వారందరూ కూడా ఏమైపోతారండి? సరిపోదురండి. యోనా ఎప్పుడైతే మనస్సు మార్చుకున్నాడో యోనాలో మరణాన్ని దేవుడు ఏం చేశాడండి? పాపం వల్ల వచ్చి జీతం మరణం. పాపం అనగా ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటం, దేవుడు చెప్పినట్లు చేయకపోవటమే పాపం. దానివల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది అండి. కనుక ఇప్పుడు యోనా యొక్క మరణాన్ని దేవుడు జీవముగా మార్చడానికి గల కారణం ఏమిటంటే యోనా తన మనస్సు మార్చుకున్నాడు. ప్రియ దైవ జనాంగమా, నీ ఇంట్లో కూడా ఆశీర్వాదాలు నిలిచిపోయినాయేమో, నీ ఇంట్లో కూడా మరణం ఉన్నదేమో. నీ మరణాన్ని దేవుడు జీవముగా మార్చగలడు. అయితే నువ్వు మనస్సు మార్చుకో, నువ్వు పశ్చాత్తాపడు, దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చు. దేవా, నేను పాపం చేశాను, పాపం వల్లే నా కుటుంబములకు రోగం వచ్చింది, పాపం వల్లే నా కుటుంబంలో మరణం ఉంది, పాపం వల్లే నా బిడ్డల జీవితంలో అభివృద్ధి లేదు, పాపం వల్లే నా కష్టార్జితం ఎందుకు పనికి రాకుండా పోతుందయ్యా, అప్పుల బాధల్లో ఉన్నానయ్యా, ఇది నా పాపమేమో. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపము నేను విడిచిపెడుతున్నాను, దయతో నన్ను కనికరించమంటే నీ దేవుడు కనికరము గల దేవుడు. నీ దేవుడు కనికరము గల దేవుడు. చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. అవును, ఎవరు కనికరమును కోరుతారో వారికి ఆయన కనికరాన్ని ఇస్తాడండి. ఒక వ్యక్తి దేవుని కనికరాన్ని కోరుతుందంటే ఆ వ్యక్తి ఎలా కోరాలంటే, నేను పాపినని తన పాపమును ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెడితే దేవుడు కనికర సంపన్నుడు కనుక తన కనికరము నీ మీద కుమ్మరించి చేయను ఉద్దేశించిన కీడు చేయక కీడును ఆశీర్వాదంగా మారుస్తాడు, మరణాన్ని జీవముగా మారుస్తాడండి. ఎక్కడైతే దేవుని కార్యాలు నిలిచిపోయినాయో అక్కడ నుండి దైవ కార్యం మరల తిరిగి ఏమవుతుందండి? ప్రారంభమవుతుందండి. ఇక్కడ మొదటి పర్యాయము దేవుని మాటకు లోబడలేదు, మనస్సు మార్చుకొని. రెండో పర్యాయము దేవుని మాటకు లోబడి అతను ఎక్కడికి వచ్చాడండి? నినివే పట్టణానికి వచ్చాడండి. సొదొమను కూడా నాశనము చేయడానికి దేవుడే తన దూతలను పంపించినప్పుడు సొదొమ పట్టణం వారు వారిని లక్ష్య పెట్టలేదు, వారిని చేర్చుకోలేదండి. కానీ నినివే పట్టణ ప్రజలు నినివే పట్టణానికి హెచ్చరిక వెళ్ళినప్పుడు, నినివే పట్టణానికి దేవుని యొక్క ఉగ్రత ప్రకటింపబడినప్పుడు నినివే పట్టణ ప్రజలు ఏం చేశారో తెలుసండి? వారు వస్త్రములను తీసి పక్కన పెట్టి, ఏం తీశారండి? వారు వస్త్రములు తీసి పక్కన పెట్టి గోనె బట్ట కట్టుకొని రాజు మొదలుకొని సేవకుని వరకు
యజమాని మొదలుకొని దాసుని వరకు అందరూ కూడా గోనె బట్ట కట్టుకున్నారండి. ఎందుకంటే నినివే పట్టణములో యోనా ఒక్క దినము ప్రయాణం చేసి ప్రకటన చేశాడు, ఓ నినివే పట్టణ ప్రజలారా, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతుంది. అది ఎలాగనగా ఇక ఈ పట్టణము ఇక ఎన్నటికి కనబడదు. 40 రోజులు మాత్రమే టైం ఉంది, 40 రోజులు మాత్రమే టైం ఉందని 40 రోజుల టైమును వారికి గుర్తు చేస్తూ కాలాన్ని గుర్తు చేస్తున్నాడు. మనకి దేవుడు టైం చెప్పలేదండి. ఆయన ఇదిగో త్వరగా వస్తాడు, ఇప్పుడే రావచ్చు. ఆయన ఇప్పుడు వచ్చినా నీవు ఆయనతో పాటు ఎత్తబడడానికి నువ్వేం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధిలో, దేవుని కృపలో మనల్ని మనం సిద్ధపరచుకుంటే తప్ప దేవుని రాకడలో మనం ఎత్తబడలేమండి. ఎత్తబడలేని క్రైస్తవ జీవితం ఎలాంటిదో తెలుసండి. ఎత్తబడలేని క్రైస్తవ జీవితం అది ఎందుకు కూడా ప్రయోజనం లేని జీవితం అండి. నువ్వు క్రైస్తవునిగా దేవుని యొక్క సంతానంగా నువ్వు మారావంటే దాని అర్థం దేవుని రాకడలో ఎత్తబడాలంటే వాక్యం విని విడిచిపెట్టేయటం కాదు. వాక్యం విని ఇది నా కోసం కాదు అని నువ్వు అనుకోవటం కాదు. నువ్వు విన్న వాక్యాన్ని నీ జీవితానికి అన్వయం చేసుకోవాలి. విన్న వాక్యాన్ని నీ హృదయంలో హత్తుకోవాలి. వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. వాక్యమునకు వేరుగా నీ జీవితములో ఏది జరగకూడదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ సాధించలేరు, నాకు వేరుగా ఉండి మీరేమి ఫలించలేరు, నాకు వేరుగా ఉండి మీరేమి సంపాదించలేరు. కనుక నేను మీలో మీరు నాలో ఉండాలి. నేను మీలో మీరు నాలో ఉండాలంటే మొదట నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. దేవుని మాటకు మనం ఏమవ్వాలి? లోబడాలి. ఇక్కడ యోనా లోబడి నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేశాడు. దేవుడు చెప్పిన పని మనం చేయకూడదన్నా సరే దేవుడు ఏం చేస్తాడని చేస్తాడు. ఇష్టం లేకపోయినా దేవుడు చేస్తాడు. మోషేని పిలిచినప్పుడు మోషేకి దేవుని పని ఇష్టం లేదు. అందుకే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు నాకంటే బాగా తెలివైన వారు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, నాకంటే మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ. అయ్యా నేనేదో బ్రతుకుతున్నాను ఇక్కడ, ఇంకా మరలా నన్ను అక్కడ ఎందుకంటే మోషేలు ఇంకా భయం పోలేదని. ఏ భయం? ఫరో యొక్క సైన్యము తను చంపేస్తారనే భయం పోలేదు. ఆ మరణ భయంతో ఐగుప్తు దేశములో ఫరో యొక్క కుమారుడిగా పెరిగినటువంటి మోషే అక్కడి నుంచి ఎలాగొచ్చాడు తెలుసని పారిపోయి వచ్చాడు. ఏదో ట్రైన్ ఎక్కువ, లేకపోతే బస్సు ఎక్కువ, లేకపోతే గుర్రం ఎక్కువ, ఇంకోటి రాలేదండి. అక్కడ దాక్కుంటూ ఎవరు ఇక్కడైతే చూడలేరని ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి వచ్చాడు ఆయన? ఐగుప్తు దేశం నుండి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఎక్కడున్నాడు తన మామ? ఏ అరణ్యం అది? ఏంటమ్మా? మిద్యాను అరణ్యము. మిద్యాను అరణ్యములో ఇత్రో అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు చేర్చుకున్నాడండి ఎవరిని? మోషేని చేర్చుకొని మోషేకి అది భోజనం పెట్టి పనిలో పెట్టుకున్నాడు. మోషే వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఏమవుతుందంటే ఆశీర్వదింపబడుతుంది. ఇటువంటి మంచివాడు నాకు అల్లుడైతే బాగుంటుందని తన కూతురిని చేంజ్ చేశాడని పనోడిగానే వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఏం చేయడండి? అల్లుడయ్యాడండి. దేవుడు ఆ రీతిగా చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఇర్మియాను దేవుడు పిలిచినప్పుడు ఇర్మియా అంటాడు, నేను బాలుడిని అంటున్నాడు. కానీ దేవుడి ఉద్దేశం వేరు. బాలుడిని అనొద్దు, నేను తల్లి గర్భంలో ఉండగానే నిన్ను రూపించుకున్నాను. నేను అనేక పర్యాయాలు అనుకుంటాను, నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఈ పరిచర్య చేస్తానని బాల్యదినాలు అనుకున్నది కాదు. నాకు 20 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దేవుడు అంటే ఏంటో, దేవుడు ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు. నేను ఇంకా ఆయనకు దూరస్తుడిగా ఉండగానే దేవుడు నన్ను పిలిచాడు. నాకేమీ తెలియనప్పుడు దేవుడు నన్ను పిలుచుకొని నన్ను ఏర్పాటు చేసుకొని ఈ పరిచర్యని భాగ్యం ఇచ్చాడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం అండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఒకనికి ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుడు వానికి ఇస్తాడు. కాకపోతే ఎందరినో మధ్యలో
కానీ ఈరోజు నేను అనేకులు రక్షణ పొందడానికి నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, నాకు ఇచ్చిన పని నేను చేస్తున్నాను. అయితే గొప్పతనం అంతా ఎవరిది? దేవుడిది. నేను ప్రార్థన చేస్తే మాత్రం ఆయన రక్షణ ఇవ్వకూడదు అనుకుంటే రక్షణ దొరుకుతుందా? నేను ప్రార్థన చేస్తే మిమ్మల్ని కాపాడకూడదని ఆయన అనుకున్నాడంటే మీరు కాపాడబడతారా? నేను ప్రార్థన చేస్తే మీరు స్వస్థపడకూడదని ఆయన అనుకుంటే మీకు స్వస్థత వస్తుందా? నేను ప్రార్థన మాత్రం చేస్తున్నాను, కార్యం ఎవరు చేస్తున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్హత లేని నన్ను, యోగ్యత లేని నన్ను అర్హునిగా, యోగ్యనిగా చేసింది నా దేవుని ప్రేమ. నేను ఇందాక చెప్పాను, నాలో ఏదో మంచి ఆయన చూశాడు, నీలో ఏదో మంచి చూశాడు. దాన్ని బట్టే మనల్ని ఎక్కడికి నడిపించాడు, ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకంటే లోకంలో మనకంటే గొప్పవారు లేరండి, మనకంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరా ఏమండి, మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు లేరా? ఇంతమంది ఉండగా దేవుడు మనల్ని మాత్రం ఇక్కడికి తీసుకొచ్చాడంటే కారణం ఒక మంచిని చూశాడు. ఆ మంచిని చూసి ప్రభు ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకున్నాడు? పరలోకానికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. ఆ రీతిగా నిన్ను తయారు చేయడానికి నీ ఇంట్లో నుండి, ఎక్కడి నుండి అండి? నీ ఇంట్లో నుండి తన ఇంట్లోకి తీసుకొచ్చాడు. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? ఇదేంటండి? దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని ఇల్లు, దేవుని గృహం. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం? మన ఇంటి నుంచి ఎక్కడికి వచ్చాం? దేవుని ఇంటికి వచ్చాం. మన ఇంట్లో ఏముంది చెప్పండి? మన ఇంట్లో ఏముంది? మరణం ఉంది. దేవుని ఇంట్లో ఏముందండి? అంటే మరణములో నుండి దేవుడు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడండి? జీవం తీసుకొచ్చాడు. ఈ జీవము మనలో స్థిరపరచబడాలంటే ఇక్కడ మనతో మాట్లాడుతున్న దేవుని మాట మనలో ఏమవ్వాలి? స్థిరపరచబడాలి. ఎప్పుడైతే వాక్యము మనలో స్థిరపరచబడుతుందో అప్పుడు మనం ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారారా, నినివే పట్టణ ప్రజలు ఒకటి తెలుసుకున్నారండి. యోనా ప్రకటన చేయగా, మనము పాపం చేశాము. ఏంటా పాపం? దేవుని మాట వినలేదు. ఒకప్పుడు విన్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆయన మాట వినట్లేదు. ఒకప్పుడు దేవునికి లోబడ్డాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆశీర్వాదం పొందిన తర్వాత ఆయన మాటకు మనం లోబడట్లేదు, ఆయన మాట మనం వినట్లేదు అని వారు తెలుసుకొని వారు వస్త్రములు తీసి అవతల పెట్టి గోనె బట్ట కట్టుకొని ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడేనటండి. పొయ్యి ఎలుగెత్తలేదట, వంట చేసుకోవట్లేదటండి, కుళాయి వస్తుంటే నీళ్లు పట్టుకోవట్లేదట. అంటే తినటం మానేశారు, తాగటం మానేశారు, స్నానం మానేశారు, వస్త్రాలు చేంజ్ చేయటం మానేశారండి. ఇక గోనె బట్ట కట్టుకొని, దేవా మేము పాపం చేసాం, అదేమిటంటే నీ మాట మేము వినలేదు. ఏమనని? నీ మాట మేము వినలేదు, అందుకే నీ ఉగ్రత మా మీద రగులుకుంటుంది. ఇక నుండి మేము పాపం చెయ్యము, నీ మాట వింటాము. పాపం చెయ్యము, నీ మాట వింటాము. పాపం చెయ్యము, నీ మాట వింటాం. పాపాన్ని వదిలిపెట్టేస్తాం, నీ మాట వింటాం. ఇదే ప్రార్థన అండి. వారు తమ్మును తాము తగ్గించుకొని మనపూర్వకంగా దేవుణ్ణి గణపరుస్తూ తమ్మును తాము తగ్గించుకొని వారు చేస్తున్నటువంటి ఆర్తనాదము, వారి మొర ఎవరు విన్నారండి? దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు దేవుణ్ణి నమ్మారండి. ఎలా నమ్మారు? తిరిగి ఆయన దగ్గరికి వస్తే, మన పాపమును ఒప్పుకొని తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన కనికరము చూపే దేవుడని వారు మొదట నమ్మారండి. వారి నమ్మకం ఏమవ్వలేదండి? అపనమ్మకం అవ్వలేదండి. మనుషులను నమ్మి చెడిపోతారు, రాజులను నమ్మి చెడిపోతారు, స్నేహితులను నమ్మి చెడిపోతారు, తల్లిదండ్రులను నమ్మి చెడిపోతారు, బిడ్డలను నమ్మి చెడిపోతారు. కానీ దేవుణ్ణి నమ్మినోడు చెడిపోడండి. దేవుడు నమ్మినోడు చెడిపోడు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఏం చేయడండి? మోసం చేయడు. అర్థమైందా? దేవుడు మాట ఇచ్చాడంటే ఏం చేస్తాడు? మనమేమంటాం, నువ్వు మాట ఇచ్చావు కదా, నేను ఎప్పుడు ఇచ్చాను నీకు మాట అంటాం. గడప లోపల ఉన్న మాట గడప బయటకు వస్తే ఏమైపోద్ది?
గడప లోపల మాట ఇస్తామండి, గడప బయటకు వస్తే మాట ఏమైపోద్ది? నీళ్ళలో కలిపేస్తే ఏమవుతుందో తెలుసండి, మన మాట కూడా నీళ్ళలో కలిపిన మాటలాగా అయిపోద్దండి. కానీ దేవుని మాట అలాగ ఉండదండి. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. మీరు అనొచ్చు, దేవుడి పట్టణాన్ని కాల్చేస్తానన్నాడు కదా, బూడిద చేసేస్తానన్నాడు కదా అని. అయితే వీరు ఏం చేసుకున్నారండి? వీరి మనస్సు ఏమైంది? మారిపోయిందండి. తమ్మును తాము తగ్గించుకున్నారు, పాపాన్ని విడిచిపెట్టేశారు, పశ్చాత్తాపడ్డారు, కన్నీరు కార్చారు. తమ్మును తాము తగ్గించుకొని వారు వస్త్రములు కాక వారి హృదయాలను చింపుకోవటం సర్వశక్తుడైన దేవుడు ఏం చేశాడండి? చూశాడండి, చూశాడు. నమ్మితే నమ్మిన వారికి ఒమ్మవదండి. నువ్వు నమ్మినట్లయితే నా మహిమను చూస్తా. ఈ ఉదయకాలము దైవ సన్నిధిలో నీవు దేవుణ్ణి నమ్మినట్లయితే నీ పరిస్థితులు మార్చబడతాయి, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఇప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని మాట వినటం మొదలుపెట్టావో, దేవుని మాట నువ్వు వినటం మొదలుపెట్టావో, దేవుడు నీ మాట వింటాడని. చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, మా పిల్లలు మా మాట వింటలేదండి అని. దేవుడు అంటాడు, నువ్వు దేవుని మాట వింటున్నావా? నువ్వేం చెప్తావు? నా పిల్లలు నా మాట వింటలేదంట. మరి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవుని మాట వింటే వినని నీ పిల్లలు నీ మాట వినేటట్లు దేవుని మాటలు నువ్వు విన్నావనుకోండి, నీ పిల్లలు నువ్వు మందిరానికి రమ్మని నువ్వు పోరు చేయక్కర్లేదు. వారే నీ దగ్గరికి వచ్చి అంటారు, నాయన నీతో పాటు నేను మందిరానికి వచ్చేస్తాను, అమ్మ నేను నీతో పాటు మందిరానికి. నువ్వు పోరు చేయక్కర్లేదండి. నువ్వు దేవుని మాట వినుకోకుండా నీ పిల్లలు నీ మాట వినాలనుకుంటే అది ఎలా సాధ్యమవుతుంది? అది సాధ్యం కాదండి. మొదట నువ్వేం చేయాలి? దేవుని మాట నువ్వు వినాలి. ఇక్కడ నినివే పట్టణ ప్రజలు యానా హెచ్చరించినప్పుడు హెచ్చరికను ఏం చేశారు? జాగ్రత్తగా విన్నారండి. ఈనాడు దేవుని యొక్క వాక్యమును నువ్వు జాగ్రత్తగా వింటే 8 గంటలకు నువ్వు మందిరంలో ఉంటావు. నువ్వు 8 గంటలకు మందిరంలో ఉండట్లేదంటే ఆయన మాటలు నువ్వేం చేయట్లేదు? జాగ్రత్తగా వింటలేదు. నువ్వు జాగ్రత్తగా దేవుని మాటలు వింటే నువ్వు ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనకు దేవుని మందిరానికి వస్తావు. నువ్వు రావట్లేదంటే దాని అర్థం దేవుని మాట నువ్వేం చేయట్లేదు? జాగ్రత్తగా వినట్లేదమ్మా. నువ్వు విననప్పుడు, నువ్వు లోబడినప్పుడు నీ మాట దేవుడు ఎలాగంటాడు? నువ్వు అంటున్నావు, నేను ప్రార్థన చేసిన కార్యం జరగట్లేదండి, నేను కన్నీరు విడిచిన కార్యం జరగట్లేదండి. దేవుడు అంటాడు, నా మాట విని చూడమ్మా, నా మాట విని చూడు, నాకు లోబడి చూడు. నువ్వెప్పుడైతే నా మాట విన్నావో అప్పుడు నేను ఈ మాట వింటాను. మీరు నా యందును నా మాటలు మీ యందు నిలుచున్నట్లయితే మీకు ఏది ఇష్టం అడగండి. అర్థమైందా? యందును నా మాటలు మీ యందు నిలుచుంటే మీకు ఏది ఇష్టం అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను, అది మీకు నేను దయచేస్తాను. నీ బిడ్డ నీ మాట వినాలంటే మొదట నువ్వు దేవుని మాట వినాలి. నీ మాట దేవుడు వినాలంటే మొదట నువ్వు దేవుని మాట వినాలి. నువ్వు దేవుని మాట విన్నావు అనుకోండి, దేవుడు నిన్ను కనికరిస్తాడు. నినివే పట్టణ ప్రజలు దేవుని మాటకు లోబడ్డారు కనుక దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడండి? కనికరించాడు. దేవుని కనికరం ఎలాగుంటుందో తెలుసండి, నీ పాపము నుండి నువ్వేమవుతావు? విడుదల పొందుతావు. నీ పాపము నుండి నువ్వు విడుదల పొందుతావు. దేవుని దగ్గర నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావు అనుకోండి, దేవుడు నీ పాపాన్ని ఏం చేస్తాడు? తీసివేస్తాడు. మనం ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు నీ భర్త దగ్గర ఒప్పుకున్నావు అనుకోండి, ఏం చేస్తాడు? నీ భర్త దగ్గర ఒప్పుకున్నావంటే ఏం చేస్తాడు? ఒక సాకట్టు కూర్చుంటాడండి. నీ పాపం నీ భార్య దగ్గర ఒప్పుకున్నావంటే ఏం చేస్తుంది? అర్ధరాత్రికి ఒక తిరగలు రాయించుకుని ముఖం మీద ఆడేస్తుందండి. నీ పాపము ఎవరి దగ్గర అయితే ఎవరికైతే నువ్వు హాని చేసి వాడి దగ్గర ఒప్పుకున్నావు అనుకోండి, ఆడు ఏం చేస్తాడు? నా వల్ల నీకు హాని జరిగింది అనుకోండి, ఇలాగ హాని జరిగింది అయ్యా నన్ను క్షమించని ఒప్పుకున్నాను అనుకో, నువ్వేం చేస్తావు? క్షమిస్తావా? చెప్తానులేండి, రేపు పొద్దున్న చెప్తానులేండి.
రేపు ఆలోచించి చెప్తానులే అని రేపు ఏం చేస్తా, ఓ 10 మందిని పంచాయతీకి తీసుకొస్తా. వీడి వల్ల నాకు ఒక ₹1,00,000 నష్టం జరిగింది, నాకు ఆ 1,00,000 ఇప్పించండి అంట. అంతేనా? ఏమండి చెప్పండి. అదే నువ్వు చేసిన పాపం నీ భర్త దగ్గర ఒప్పుకున్నావు అనుకోండి, ఆడు క్షమిస్తాడా? ఏం చేస్తాడు? సూర్యులో కత్తెటికి చూస్తాడు, ఎప్పుడు పడుకుంటుందా ఒక పొడి చేద్దామని. అలాగే మీరు మీ భార్య దగ్గర ఒప్పుకున్నారనుకో, అయ్యో నా భర్త ఏదో తెలియజేసాడు లేక తెలియచేసాడు, వీడిని క్షమిద్దామని అనుకుంటుందా? ఏం చేస్తుందండి? మంచం పక్కన పెట్టుకుంటుందండి, తిరగలరా రుబ్బులు రాయి. ఎప్పుడైతే నువ్వు పడుకున్నా నిద్రట్టిందో అది తీసుకుని కాస్త ఏం చేస్తుందండి? ముఖం మీద పడేస్తుంది. నేను సరిపోలేదా నీకు? నేను సరిపోలేదా, ఇంకా కావాల్సి వచ్చిందా అని ఏం చేస్తుందండి? ఆ రాయి అట్టుకుని ముఖం మీద ఆడేస్తుంది. కానీ నా దేవుని దగ్గర ఒప్పుకుంటే ఏం చేస్తాడు తెలుసండి? నా దేవుడు ఏం చేస్తాడు? ఆ పాపాత్మురైన స్త్రీ నా దేవుని దగ్గర అంటుంది, నాయన నేను పాపం చేశాను, పాపం వల్ల నేను పట్టబడ్డాను, ఈ ఒక్కసారికి నా పాపం క్షమించయ్యా, నేను మంచిదానిలా బ్రతుకుతాను, నేను మంచిదానిలా బ్రతుకుతాను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించమన్నప్పుడు దేవుడు నేను ఏ కీడు చేయనమ్మా, నీ పాపం నేను క్షమిస్తున్నాను, నీ పాపం నేను క్షమిస్తున్నాను, సమాధానం గలదానో వెళ్ళిపోమన్నాడు. ఆ శిలువ మీద ఉన్న దొంగ, నాయన నేను పాపం చేశానయ్యా, నేను అపరాధిని, నేను అనేకులు బాధ పెట్టాను, దయతో నన్ను క్షమించు అంటే ప్రభు ఏమన్నాడు? ఇప్పుడే నీ పాపములు నేను క్షమిస్తున్నాను, ఇప్పుడే నీ పాపములు క్షమిస్తున్నాను, నేడే నువ్వు నాతో కూడా పరదేశం. ఎంత కనికరం గల దేవుడని నమ్ముచున్న వారు 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి చెప్దామా? ఇంకోసారి చెప్దామా? ఎంత మంచి దేవుడు నా దేవుడు, ఎంత మంచి దేవుడు నా దేవుడు. ఆయన నీతో నాతో ఎంతో తేటగా మాట్లాడుతున్నాడు. కనికరము గల దేవుడు అండి. దేవుని కనికరము నిన్ను ఆశీర్వాదం వైపు నడిపిస్తుందండి. ప్రియ సహోదరి సహోదరు, దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపతుడివై నీ పాపమును ఒప్పుకొని నువ్వు విడిచిపెడితే దేవుడు నీ జీవితంలో ఎక్కడైతే దేవుని కార్యాలు నిలిచిపోయినాయో అక్కడ నుండి మరలా తిరిగి ఏమవుతాయండి? ప్రారంభమవుతాయి. ఎక్కడైతే ఆశీర్వాదం నిలిచిపోయిందో అక్కడ నుండి ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. నీ జీవితంలో ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు నిన్ను విడుదల కలుగు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? దేవుని మాట విన్నప్పుడు. దేవుని మాట వినేవాడు ఏ పరిస్థితి ఉండదో తెలుసండి? దేవుని మాట వినేవాడు కట్టండి అప్పు చేసే పరిస్థితి ఉండదట. మాట వినకపోతేనే ఏం చేయాలి? అప్పులు చేయాలి. మాట వింటే దుఃఖం ఉండదండి. దుఃఖం కూడా మాట వినే వాళ్ళ జీవితంలో ఎలాగుంటుందట? సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను నిన్ను పోషిస్తాను, నీ పోషణ కోసం అటు ఇటు నువ్వు పరుగులెత్తడం వల్ల నీకేమైనా నెమ్మది ఉందా అని అడిగాడు. ఎప్పుడైతే నేను దేవుని చెప్పిన మాటకు లోబట్టు మొదలెట్టానో అప్పటి నుండి దేవుడు నా జీవితంలో నెమ్మది కలుగు చేస్తూ సేవను, తద్వారా కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఈరోజు ఎన్ని అవమానాలు వచ్చినా సరే దాన్ని తట్టుకొని నిలబడగలుగుతున్నానంటే దానికి దేవుని కృప. ఇజ్రాయేలీలు వాగ్దత్త దేశము ప్రవేశించేటప్పుడు యార్దాను నది దాటవలసి వచ్చిందండి. ఏ నది? యార్దాను నది. యార్దాను నది దాటాలంటే వీళ్ళు యార్దాన్ని జాగ్రత్తగా దాటాలి. జాగ్రత్తగా దాటకపోతే యార్దానుకి యువతల వైపు అవతల వైపు ఏమన్నాయి తెలుసండి? తుమ్మ ముళ్ళు ఉన్నాయండి. ఏ చెట్లు? తుమ్మ చెట్లు. వీటిని జాగ్రత్తగా దాటి వెళ్తేనే యార్దానును స్వతంత్రించుకుని కానాను దేశం వెళ్ళగలరండి. కనుక వీరిని జాగ్రత్తగా దాటకపోతే ఎక్కడికి వెళ్ళలేరండి? అంటే కానాను దేశమునకు వెళ్ళే ముందు వారు అనుభవించవలసిన అనుభవం ఏంటి? ముళ్ళు. ఏంటండి? ముళ్ళు. ఈ ముళ్ళు దేనికి సాధన? నీ అవమానాలకు కావచ్చు, నీ శోధనలకు కావచ్చు, నీ సమస్యలకు కావచ్చు, నీ ఆర్థిక ఇవన్నీ కూడా దేంతో పోల్చబడ్డాయి? ముళ్ళతో పోల్చబడ్డాయి. మనము పరమ కానానైనటువంటి ఆ పరలోక పట్టణానికి వెళ్ళాలంటే ఈ సమస్యలు, శోధనల గుండా మనం వెళ్ళాలి.
అందుకే యేసు ప్రభు తన శిష్యులతో అన్నాడు, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలికి మిమ్మల్ని శోధించినప్పుడు అల్లా మీరు ధన్యులు ధన్యులు ధన్యులు. అలా మీరు శోధింపబడితేనే పరలోకములో మీ ఫలం ఏమవుతుందండి? అధికమవుతుంది. నేను శోధింపబడ్డ ప్రతిసారి నేను అనుకునేది ఒకటి, పరలోకంలో దేవుడు నాకేం చేస్తున్నాడు? ప్రతిఫలం ఇస్తున్నాడు. భూలోకంలో ఇవ్వకపోవచ్చు, భూలోకంలో మనం పొందకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దానికి ప్రతిఫలం పరలోకంలో పొందుతాం. కనుక ప్రియ దైవ జనాంగమా, ఎప్పుడైతే నినివే పట్టణ ప్రజలు వారి మనస్సును మార్చుకున్నారు, వారి పాపాన్ని విడిచిపెట్టారు, ఎప్పుడైతే సర్వశక్తిని దేవుడిని నమ్మారు, నమ్మిన దేవుడు వారికి ఏం చేయలేదండి? అన్యాయం చేయలేదు. నమ్మిన దేవుడు వారి నమ్మకాన్ని ఏం చేయలేదు? వమ్ము చేయలేదు. నువ్వు నమ్మినట్లయితే నా మహిమను చూస్తారన్నట్టుగా 40 రోజులు అయిన తర్వాత కీడుకు బదులుగా వారికి ఏమి ఇచ్చేసాడండి? ఆశీర్వాదం ఇచ్చేశాడు. ఎందుకంటే వారు తమ్మును తాము తగ్గించుకొని వారి పాపమును విడిచిపెట్టి దేవుని మాటకు లోబడతామనేటువంటి దృఢమైనటువంటి సంకల్పానికి వచ్చారు. కనుక ప్రియ దైవ జనాంగమా, నీ జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు నిలిచిపోయినాయేమో, నీ పిల్లలు నీ మాట వినట్లేదేమో, నీ పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు రాలేదేమో, నీ సమస్యలు తీరట్లేదేమో, నీ బిడ్డలకు వివాహాలు అవ్వట్లేదేమో, నీ బిడ్డలకు గర్భఫలం కలగట్లేదేమో, దేవుడు మరలా నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన ఎదుట నీ పాపమును ఒప్పుకొని దేవుని మాటకు మొదట నీవేమవ్వాలి? లోబడాలి. దేవుని మాటకు నువ్వు లోబడితే దేవుడు నీ మాట విని నీ జీవితంలో కీడును కాస్త ఎలా మారుస్తాడండి? ఆశీర్వాదంగా మారుస్తాడు. అట్టి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు వినుచున్న మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని అందరూ కూడా మోకరించుదాం. సమయం చాలా అయింది. త్వరగా కార్యక్రమాల ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఇప్పటి వరకు అనేకమైన అమూల్యమైనటువంటి సత్యాలను మాకు వినిపించావు ప్రభు. విత్తబడిన ప్రతి మాట నాలో మాలో మీరు ఫలింపజేసి మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడకు సిద్ధపరచమని, సమస్త శక్తులు లయపరచమని, నీ సన్నిధి మాతో ఉంచమని, నీ ప్రత్యక్షత మాతో ఉంచమని, ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారు వారందరినీ కూడా దీవించమని ప్రభువే. వారి జీవితాల్లో, మా జీవితాల్లో శాపమును ఆశీర్వాదంగా మార్చమని, ఎక్కడైతే దైవ కార్యాలు నిలిచిపోయినాయి అక్కడ నుండి తిరిగి ప్రారంభమైనట్లు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.